హాయ్ హలో వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇక్కడ మా పుష్ప పిన్ని టమోటా రైస్ అండ్ బ్రెడ్ హల్వా అయితే ప్రిపేర్ చేస్తుంది. సో దాన్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేగించుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకోవాలి. ఇది టమోటా రైస్ కాబట్టి సో టమోటాలు కొన్ని ఎక్కువ వేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు దాంట్లోకి కొబ్బరి, అల్లం వెల్లుల్లి, లవంగాలు, మిరియాలు, కొత్తిమీర, సో ఇవన్నీ కలిపి మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది చాలా సింపుల్ రెసిపీ, సో ఎవరైనా ఈజీగా ట్రై చేయొచ్చు, వంట రాని వాళ్ళు కూడా. అండ్ ఇప్పుడు దాంట్లోకి కారం, ధనియాల పౌడర్, పసుపు అండ్ సాల్ట్ ఇవన్నీ వేసుకొని అది బాగా మగ్గనివ్వాలి. అండ్ ఇది మగ్గేలోపు రైస్ ముందుగానే కడిగి పెట్టుకోవాలి. సో ఇంకా కడిగి పెట్టుకున్న రైస్ కూడా దీంట్లోకి వేసేసి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇది 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ బ్రెడ్ హల్వా కోసం బ్రెడ్ని పీసెస్గా కట్ చేసుకుంటున్నారు. అండ్ కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక పక్క పాలు, షుగర్ ఇవి బాగా మరిగించుకోవాలి. అండ్ ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ని దాంట్లోకి వేసుకోవాలన్నమాట. దీంట్లోకి మిల్క్ మేడ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. అండ్ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అండ్ మా పిన్ని అయితే చాలానే వేసింది డ్రై ఫ్రూట్స్, చాలా బాగుంది. అండ్ ఫైనలీ నెయ్యి అండ్ కలర్ కూడా వేసింది. సో చాలా సింపుల్ రెసిపీ, తక్కువ ఇంగ్రీడియంట్స్తో సూపర్ రెసిపీ అనమాట. సో డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ పిన్ని. అండ్ ఇక్కడ టమోటా రైస్ కూడా రెడీ అయిపోయింది. అండ్ మేమైతే 2 డిషెస్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ దట్స్ ఫర్ దిస్ వ్లాగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.